వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ సునీత గ్రేస్ గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్. హలో మ్యామ్. ఎస్ మ్యామ్. మ్యామ్, చాలామంది కూడా మామూలుగా ఏదైనా ఆఫీస్కి వచ్చినప్పుడు మీట్ అవ్వాలి అని అంటే కూర్చోండి అంటే లేదు పర్లేదు అంటుంటారు. తీరా చూస్తే ఫైల్స్ ఉన్నాయి కాబట్టి కూర్చోలేదు తను అని చెప్పేసి నెక్స్ట్ వేరే వ్యక్తి చెప్తారు. సో అంటే ఫైల్సా లేదా ఫిస్టులానా ఫిషరీనా అనేది వాళ్ళకి వాళ్ళు జడ్జిఫై చేసుకోలేరు. ఆ ఫైల్స్ ఉన్నాయి కదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫైల్స్ కాదు నీకు ఉన్నది ఫిష్లా అంటారు. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఈ మూడింటి మధ్య? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. చాలామందికి దీంట్లో డిఫరెన్సియేషన్ తెలియదు. ప్రధానంగా మలద్వార సంబంధ సమస్యల్లో మూడు ప్రధానమైనవి. అందులో పైల్స్ లేదా హిమెరాయిడ్స్, ఫిషర్ అండ్ ఫిస్టులా. సో ఈ మూడు ఎక్కువ చూస్తుంటాం మనం. దీంట్లో కూడా మరీ కామన్గా కనిపించేది ఫిషర్. ఓకే. తర్వాత ఇన్సిడెంట్స్లో మనం చూస్తే తర్వాత పైల్స్ ఉంటాయి, ఫస్ట్ ఫిషరే. చాలా మందిలో ఫిషర్ ప్రతి ఒక్కరు లైఫ్లో ఏదో ఒక టైంలో ఫిషర్ తోని సఫర్ అవుతారు ఖచ్చితంగా. సో సో ఫిషర్ నానో అంటే ఫస్ట్ దీని లక్షణాలు తెలుసుకుంటే దాంతో ట్రీట్మెంట్ ఆప్షన్స్ నేను తర్వాత చెప్తాను. సో యానస్, ఇట్లా ఇది యానస్ అనుకోండి, మలద్వారం. ఓకే. సో మోషన్ హార్డ్గా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఈ లోపల ఉన్న లైనింగ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నోట్లో ఎలా ఉంటుంది మనకి లైనింగ్, అంతకంటే సాఫ్ట్గా ఉంటుంది. సో ఆ లైనింగ్లో చిన్న కట్ ఇంజరీ అవుతుంది, టియర్ జస్ట్ కట్ అవుతుంది చిన్నది. అది మేబీ 1 mm 2 mm కట్ కూడా ఉండొచ్చు. ఓకే. సో ఇది ఈ చిన్న కట్టే అక్కడ ఎక్కువ హైలీ ఏమంటారు బ్లడ్ వెజల్స్, చాలా మైన్యూట్ బ్లడ్ వెజల్స్ అండ్ నర్వ్స్ చాలా ఉంటాయి కాబట్టి పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో మెయిన్ సిమ్టమ్ వచ్చేసి పెయిన్ ఆర్ బర్నింగ్ సెన్సేషన్ కంప్లైంట్ చేస్తారు. సో క్లినిక్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మేడం నాకు పైల్స్ ఉన్నాయి అని చెప్తారు. వాళ్ళే చెప్తారు, వాళ్ళకి తెలియదు కదా. సో పెయిన్ కూడా పైల్సే అనుకుంటారు, అది కాదు. సో పెయిన్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. మోషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి హార్డ్ స్టూల్ వలన చిన్న కట్ ఇంజరీ అవుతాం, దాని పెయిన్ బర్నింగ్ సెన్సేషన్ ఉండటం, బ్లీడింగ్ చాలా తక్కువ ఉంటుంది. 1-2 drops మోషన్ వెళ్ళేటప్పుడు కానీ మోషన్ అయిన తర్వాత కానీ 1-2 drops పట్టడం, లేదా మోషన్ కంటుకుని ఒక లైన్ లాగా రావటం. ఇది ఫిషర్ మెయిన్ లక్షణం. సో ఇది ఫిషర్ ఇబ్బంది. సో ఫిషర్ ఎందుకు వస్తుంది? కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా లేకపోవడం. ఈవెన్ 1-2 inches మోషన్ హార్డ్గా వచ్చినా కూడా ఫిషర్ ఖచ్చితంగా అవుతుంది. ఓకే. కాన్స్టిపేషన్తో పాటు డయేరియా, ఎక్కువ సార్లు మోషన్, ఇప్పుడు గట్లో ఏదైనా వేరే హెల్త్ IBS ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా, లేదా కంటామినేషన్ ఏదైనా అయినా కూడా ఈ డయేరియా వస్తుంది. ఎక్కువ సార్లు మోషన్ వెళ్ళాలి, ప్రెషర్తో వచ్చే మోషన్. ఓకే. ఓకే. ఈ లూజ్ మోషన్ కూడా ఒక్కొక్కసారి ప్రెషర్తో వస్తుంది. ఆ ప్రెషర్ కూడా అక్కడ ఇంజరీ కాజ్ చేస్తుంది. ఇది ఒకటి. ఇవి కాకుండా మళ్ళీ యానల్ సెక్స్ కానీ, లేదా ఇంజురీ కింద పడడం, లేదా ఏదైనా దెబ్బ తగలటం కానీ. సో ఈ అన్ని రీజన్స్ తోని ఫిషర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే మ్యామ్, ఈ ఫిషర్ ట్రీట్మెంట్ ఏంటండి? సో ఈ ఫిషర్కి ట్రీట్మెంట్ ఏంటంటే అక్యూట్ అండ్ క్రానిక్ అని 2 phases ఉంటాయి. అక్యూట్ అంటే జస్ట్ ఫస్ట్ టైం మీకు వచ్చింది, చాలా పెయిన్ ఉంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంది, ఇది ఆ ఏరియా అంతా కొంచెం రెడ్ కావటం, ఎగ్జామినేషన్లో మనకి ఆ కట్ ఇంజరీ కరెక్ట్గా కనపడుతుంది అన్నమాట. సో అక్యూట్ ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఉంటాయి, పెయిన్, బర్నింగ్ సెన్సేషన్. ఇది కొన్ని సిడ్జ్ బాత్ అంటాం మనం. కొంచెం గోరువెచ్చని నీళ్ళు టబ్లో తీసుకుని దాంట్లో ఇంకా ఓవర్ ద కౌంటర్ చాలా మంది బీటాడిన్ సొల్యూషన్ వేసుకుంటారు, లేకపోతే కొంతమంది సాల్ట్ వేసుకుంటారు, కూర్చుంటారు దాంట్లో ఒక 10 to 15 minutes కూర్చుంటే అది పెయిన్ తగ్గిస్తుంది అన్నమాట. అట్ ద సేమ్ టైం హీలింగ్ వస్తుంది. అట్లాగే ఆయుర్వేదిక్ లిక్విడ్స్ కూడా ఉంటాయి. మేము ఎక్కువ మంది పేషెంట్స్కి అదే ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే హీలింగ్ త్వరగా అయిపోతుంది. అండ్ లోకల్ ఆయింట్మెంట్స్ ఉంటాయి. సో ఆయుర్వేదిక్ ఆయింట్మెంట్స్ ఉంటాయి, హీలింగ్ని అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గిస్తుంది. అట్లాగే లాక్సేటివ్స్, ఆయుర్వేద సైడ్ ఎఫెక్ట్స్ లేని సేఫ్ హెర్బల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, మోషన్ ఫ్రీగా అవ్వేలాగా చేస్తుంది. అంటే రీజన్ ఎందుకు వచ్చింది ఫిషర్, దాన్ని బట్టి రూట్ కాజ్ ఏంటి, కాన్స్టిపేషనా, డయేరియానా, ఇంకా వేరే ఏమైనా ఇబ్బందా, దాన్ని బట్టి మనం
ట్రీట్మెంట్ మెడిసిన్ మారుతా చేంజ్ ఉంటుంది. అంటే బాడీని బట్టి మారుతూ ఉంటుంది, పర్సన్ టు పర్సన్ చేంజ్ సో అయిపోతుంది. అక్యూట్ ఫిషర్కి ఇది మన అప్రోచ్ ఉంటుంది. అదే క్రానిక్ ఫిషర్ అనుకోండి, చాలా సంవత్సరాల నుంచి నెలల నుంచి బాధపడతారు. వాళ్ళలో నెక్స్ట్ వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే ఈ పెయిన్ బర్నింగ్ సెన్సేషన్కి బాడీ రెస్పాన్స్ ఏం అవుతుందంటే అక్కడ యానస్ చుట్టూ 2 స్పింక్టర్స్ ఉంటాయి. ఆ స్పింక్టర్స్లో ఇంటర్నల్ స్పింక్టర్ టైట్ అయిపోతుంది. అప్పుడు మోషన్ సాఫ్ట్గా ఉన్నా కూడా బయటకు వెళ్ళడానికి ప్రెషర్ అప్లై చేయాల్సి వస్తుంది. అక్కడ ఇబ్బంది కలిగిస్తూ బయటకు వస్తుంది, డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇది ఇంకొక డేంజర్ అనమాట. ఓకే. సో ఇంకా సివియర్ అయిపోతుంది. మనం మందులు వాడినా కూడా ఈ ఫిషర్ తగ్గదు. ఆయింట్మెంట్ రాయండి, సిడ్జ్ బాత్ చేసుకోండి, ఏం చేసినా ఇది తగ్గదు. ఓకే. ట్రీట్మెంట్ ఏంటి మ్యామ్ దీనికి? సో దీనికి చిన్న ట్రీట్మెంట్ ఉంటుంది. జస్ట్ ఇంతకుముందు ఏం చేస్తారు, యానల్ డైలేటర్స్ అని ఉంటాయి అనమాట, కోన్ లాంటివి, అవి సైజెస్ ఉంటాయి. వాటిని రోజు కొంచెం జెల్ లాంటిది అట్లా వేసుకుని, ఆయిల్ కానీ జెల్ కానీ లూబ్రికేషన్తో ఒక్కొక్క సైజ్ పెంచుకుంటూ చేసేవాళ్ళు. కానీ ఇది మళ్ళీ ఫిషర్ వచ్చినప్పుడు మళ్ళీ నార్మల్ అయ్యేది, బ్లడ్ వచ్చే మొదలెట్ట అన్నట్టు మళ్ళీ వస్తుంది అనమాట. సో ఈ క్రానిక్ ఫిషర్కి ఖచ్చితంగా సర్జికల్ అప్రోచ్ చాలా అవసరం. దాంట్లో మన ఈ డైలేటర్స్ పాత పద్ధతి అని చెప్పాను. సో ఈ టైట్ అయిపోయిన స్పింక్టర్ని మనం లేజర్తో కానీ లేదా ఒక చిన్న సర్జికల్ ఇన్స్ట్రుమెంట్తో మనం కొన్ని ఫైబర్స్ని మనం ఇది చేస్తాం, ఆబ్లేట్ చేస్తాం. సో దానివల్ల చేసిన తర్వాత మళ్ళీ రాదా అండి? అదే చెప్తున్నాను. సో అది ఒకటి ఇంకా అక్కడ ఉన్న ఫిషర్ బెడ్ ఏదైతే ఇన్ఫెక్టెడ్ ఫిషర్ బెడ్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడం. కొంతమందికి ఫిషర్ క్రానిక్ ఏమవుతుందంటే చిన్న చిన్న స్కిన్ ట్యాగ్స్ లాగా ఫామ్ అవుతాయి. సో వాటిని కూడా మనం తీసేయచ్చు అనమాట. అగ్నికర్మ, క్షారకర్మ, ఇలాగా చాలా మెథడ్స్ ఉన్నాయి విచ్ ఆర్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అండ్ ఈవెన్ WHO రికగ్నైజ్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. సో వేరే సిస్టమ్స్తో కంపేర్ చేస్తే మన అప్రోచ్ చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ లాంగ్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆయుర్వేదంలో అసలు జీవశ్రీకి ఉన్న బ్రాండే అది వేరండి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్స్ అంటే మెయిన్ జీవశ్రీ కనపడతా ఉంది. సో ఓకే మ్యామ్, నెక్స్ట్ వచ్చేసేసి పైల్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? దాని సింటమ్స్ ఎట్లా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏంటి? పైల్స్ అంటే నథింగ్ బట్ స్వెల్లింగ్, అంటే యానస్లో ఉండే రక్తనాళాల్లో వాపు. ఓకే. సో ఇందులో కూడా గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. దీనికి రీజన్స్ ఏంటంటే సేమ్ కాన్స్టిపేషన్, ఎక్కువ కూర్చొని ఉండే వాళ్ళలో, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో, అంటే కూర్చుని ఎక్కువ పని చేసే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఎక్కువ చూస్తాం, పెద్దవాళ్ళల్లో ఎక్కువ చూస్తాం, ప్రెగ్నెంట్ ఉమెన్లో ఎక్కువ చూస్తాం. ప్రెగ్నెంట్ ఉమెన్లో ఏంటి, హార్మోనల్ చేంజెస్తో పాటు లోపల కడుపులో బిడ్డ పెరుగుతూ ఆ ఏరియాలో ప్రెషర్ పెరుగుతాం మూలాన అక్కడ ఉన్న వెజల్స్లో స్వెల్లింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ స్వెల్లింగ్లో కూడా గ్రేడింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్లో లోపలే ఉబ్బి ఉండి బ్లీడింగ్ అవ్వటం, రెండో గ్రేడ్లో ఏమవుతుంది, బయటికి కనపడుతూ ఉంటాయి, అంటే వాష్ చేసుకున్నప్పుడు అక్కడ ఏదో సాఫ్ట్గా తగులుతూ ఉన్నట్టు ఉంటుంది, ఒక చిన్న గ్రేప్ లాంటి సైజు. థర్డ్ గ్రేడ్లో లోపలికి అంటే నెట్టే కానీ వెళ్ళవు, ఫోర్త్ గ్రేడ్లో బయటకే ఉంటాయి. సో ఇలాగ గ్రేడింగ్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్లో మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఇస్తే తగ్గిపోతుంది. కానీ థర్డ్ ఫోర్త్ స్టేజ్లో మనం ఖచ్చితంగా సర్జికల్ ప్రొసీజర్, దాంట్లో కూడా సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ ప్రొసీజర్స్ ఉన్నాయి. క్షారకర్మ అని లేదా అగ్నికర్మ అని, వీటితో ఆయుర్వేదిక్లో కూడా సర్జరీ ప్రొసీజర్ ఉన్నాయి. ఓకే. సర్జరీస్ కనిపెట్టిందే ఆయుర్వేదాచార్య సుశ్రుతుడు. ఓకే. సో ఆయన ఇచ్చిన గిఫ్టే ఈ వరల్డ్కి సర్జరీ. ఓకే. శాస్త్రకర్మ పితామహుడు ఎవరు అంటే ఈవెన్ ఫారినర్స్ కూడా సుశ్రుతుడి పేరే చెప్తారు. ఓకే. ఓకే. అంటే ఆయన అసలు సర్జరీ పుట్టిందే ఇక్కడ నుంచి అనమాట. ఎస్, ప్లాస్టిక్ సర్జన్ కూడా ఆయనే. అప్పట్లోనే చర్మంలో ఉన్న 7 లేయర్స్ని ఆయన ఒక్కొక్కటి డిసెక్ట్ చేసి చూపించాడు. గ్రేట్. సో అలాగా లాస్ట్ వన్ ఫిస్టులా, అంటే ఈ మూడింటి మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి చెప్తా ఉన్నాం కాబట్టి మనము. సో ఫిస్టులా అంటే ఏంటి, ఎట్లా దాన్ని ఐడెంటిఫై చేయాలండి, దేనివల్ల వస్తుంది? ఫిస్టులా లేదా భగంధరం అంటాం ఆయుర్వేదంలో. ఏంటంటే యానస్ దగ్గర, మలద్వారం దగ్గర ఒక చిన్న కురుపులాగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పింపుల్ లాంటి కానీ లేదా ఒక చిన్న యాబ్సెస్, ఇప్పుడు వేడిగడ్డ, సేగగడ్డ అంటాం కదా, అలాగా ఒకటి స్టార్ట్ అవుతుంది. అందులో వాపు వస్తుంది, ఆ తర్వాత పెయిన్, రెడ్నెస్ అంతా వస్తుంది, దాంట్లో పస్ కలెక్షన్ ఉంటుంది, ఇన్ఫెక్టెడ్ అనమాట. సో అది ఏమవుతుంది, దగ్గరలో ఎక్కడో ఒక దగ్గర ఓపెన్ అవ్వాలి, లోపల యానస్లో ఓపెన్ అవుతుంది ఒక దారి, బయట స్కిన్ మీద యానస్ చుట్టూ ఎక్కడో ఒక దగ్గర ఓపెన్ అవుతుంది. సో ఈ యానస్ లోపల నుంచి బయట ఉన్న ఓపెనింగ్కి డిస్టెన్స్ని బట్టి
అండ్ లోపల అది ఎలా తిరిగింది, ఇప్పుడు డైరెక్ట్గా ఓపెన్ అయిందా, ఇట్లా తిరిగి ఓపెన్ అయిందా, లోపలికి వెళ్ళిందా, పైకి ఇంకా వేరే వేరే బ్రాంచెస్ పెట్టుకుందా, ఇలాంటి వాటిని అన్నిటిని కన్సిడర్ చేస్తూ దాంట్లో గ్రేడింగ్ ఉంటుంది అనమాట. గ్రేడ్ 1 to grade 4. ఓకే 1 is simple, grade 4 is complicated. ఓకే. సో ఇది రీజన్, అంటే దాని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో రీజన్స్ ఏంటి అని అడిగారు మీరు, దీనికి ఎందుకు వస్తుంది అని. సో ఎక్కువ దీనికి కరెక్ట్గా దీనివల్ల అని చెప్పలేము, కానీ చాలా వరకు ఫిషర్ అనేది అంటే యానస్లో మనం మలబద్ధకం వాటి వల్ల చిన్న కట్ ఇంజరీ అవుతుంది, దాంట్లో మోషన్ ఆగిపోతుంది. అంటే మనం లోపలికి నీళ్ళు వేసి కడగలేము కదా, బయట వరకు కడుగుతాం. సో ఆ కట్ ఇంజరీలో ఉండిపోయిన మోషన్ ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది. అంటే హైజీన్ మెయింటైన్ చేయకపోవడం కూడా ఒక కారణం, అదే కాదు. సో అది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి ఆ ఫిషర్ అనేది ఫిస్టులాగా చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ స్టేజ్ అనమాట, అదొకటి. ఇంకొకటి కొంతమందిలో యానస్ చుట్టూ ఉండే గ్లాండ్స్ ఉంటాయి, యానల్ గ్లాండ్స్ అని. వాటిలో ఒక్కొక్కసారి మనకి డ్యూ టు ఎనీ రీజన్ ఇన్ఫెక్షన్ బాడీలో ఎక్కడో ట్రావెల్ అవుతూ అక్కడ వచ్చి అందులో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యే, ఇన్ఫ్లమేషన్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో రీజన్స్ డిఫరెంట్ ఉండొచ్చు. కొంతమందిలో క్రాన్స్ డిసీజ్ అంటాం మనం, అంటే కడుపులో పేగుల్లో వచ్చే ఒక డిసీజ్ అనమాట. సో అది ఆటో ఇమ్యూన్ డిసీజ్. దానివల్ల కూడా ఈ ఫిషర్స్ అండ్ ఫిస్టులాస్ చాలా మందిలో కనపడతాయి. సో రూట్ కాజ్ ఇక్కడ ఉంది, కడుపులో ఉంది, పెద్ద పేగు. సో అవి మనం ట్రీట్ చేసుకుంటే ఇది యూజువల్గా హీల్ అవుతాయి. అంటే రెండు కలిసి ఉంటాయి. సో దీనికి మెయిన్ అప్రోచ్ కాదు, అక్కడ అప్రోచ్ చేయాలి. సో ఇలాగ డిఫరెంట్ ఉంటాయి. మనం మొత్తం వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి వాళ్ళు చెప్తారు హిస్టరీ. సో ఆ హిస్టరీని బట్టి మనం దానికి అండర్లైన్ కాజ్ ఏమై ఉంటుంది. ఓన్లీ కాన్స్టిపేషన్ అని సింపుల్గా తీసేయాలి, దాని వెనుక పెద్ద గొయ్యే ఉండొచ్చు. సో దాన్ని అంతా తవ్వి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేదే మేము పెట్టుకున్న ప్రోటోకాల్ అని. ఓకే. అంటే ఇప్పుడు కోత సర్జరీ లాగా ఉంటుందా అంటే మీది ఎట్లా ఉంటుంది? ఓకే, అది ఏంటంటే ఇప్పుడు యూజువల్గా అందరు లేజర్ అని లేజర్ క్రేజీగా అయిపోయింది. లేజర్ మేము యూజ్ చేస్తాం కానీ జస్ట్ ఏమంటారు ఎక్కువ ఉండి కాకుండా మనం చేసుకుంటాం. సో ఇందులో ఫిస్టులాలో కింగ్ ట్రీట్మెంట్ అంటే క్షారసూత్ర. ఓకే. క్షారసూత్ర అంటే ఒక మెడికేటెడ్ థ్రెడ్ అనమాట. క్షారం అంటే మెడిసిన్స్తోని మనం అది పెద్ద లెబోరియస్ ప్రాసెస్. ఒక 7 days నుంచి 1 month పడుతుంది మనకి. అంటే ఈ మెడిసిన్ ప్రిపేర్ చేయటం, ఆ దారం మీద పూతలు వేయటం, ఈ 21 coats వేస్తాం మనం, 7 to 21 coats. రకరకాల హర్బ్స్ మిక్చర్ ఉంటుంది అనమాట. అది కూడా వాటిని చాలా స్టేజెస్లో ప్రిపేర్ చేస్తాం. సో అది క్షారసూత్రం లోపల యానస్లో ఉన్న ఓపెనింగ్కి బయట ఉన్న ఓపెనింగ్కి కలిపి ఒక థ్రెడ్ టై చేస్తాం. అదేం చేస్తుంది, కట్ చేసుకుంటూ హీల్ చేసుకుంటూ వస్తుంది. మీరు అనొచ్చు డైరెక్ట్గా కట్ చేసి తీసేయచ్చు కదా, ఆ ట్యూబ్ లాంటి ఇన్ఫెక్టెడ్ స్ట్రక్చర్ని తీసేయచ్చు కదా, ఎందుకు ఇంత అవసరమా ఇన్ని రోజులు అని. కొంతమందికి వేస్తుంది 1 month నుంచి 2-3 months కూడా పడుతుంది ప్రొసీజర్ అంతా కంప్లీట్ అవ్వడానికి. అంటే ఇంకా మళ్ళీ రాకుండా డైరెక్ట్ చేయొచ్చు అంటే డైరెక్ట్గా చేయొచ్చు. ఏది సింపుల్ ఫిస్టులా ఉండి చిన్న ఫిస్టులా ఉంటే, అది చిన్న ఫిస్టులా కూడా స్పింక్టర్స్ని ఎంత కవర్ చేస్తుంది, ఎఫెక్ట్ అయినాయా, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఎంత % ఎఫెక్ట్ అయినాయి. సో వాటిని ఒకటేసారి తీసేస్తే ఆ స్పింక్టర్స్ పని ఏంటండి, మన మోషన్ వెళ్ళేటప్పుడు ఆపడాన్ని రిలాక్స్ చేయడానికి. ఒకటి బాడీ చేతిలో ఉంటే ఒకటి మనిషి చేతిలో కూడా ఉంటుంది. సో అది దాని పనే డ్యామేజ్ అయిపోతే మనకు మోషన్ మీద కంట్రోల్ ఎక్కడ ఉంటుంది. సో ఈ క్షారసూత్ర అనేది ఎందుకు కింగ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అంటున్నా అంటే ఇది దీనికి ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే కట్ చేసుకుంటూ హీల్ చేసుకుంటూ వస్తుంది. సో అటువంటిప్పుడు స్పింక్టర్స్ డ్యామేజ్ అయ్యి సెపరేట్ అయ్యి మనకి మోషన్ మీద కంట్రోల్ పోవడం అనేది ఇన్కాంటినెన్స్ అంటాం, అది డెవలప్ అవ్వదు. సో సేఫ్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ ఈవెన్ WHO రికగ్నైజ్ చేస్తుంది, 98% గ్యారంటీగా ఉంటుంది అనమాట. సో డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్. థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అందరికి కూడా ఏదో ఈ మూలశంకం ప్రాబ్లం అంటేనే పైల్స్ అనుకుంటా ఉంటారు, కానీ అది కాదు, చాలా ఉన్నాయి ఇందులో, ఇంకా వేరేవి కూడా ఉన్నాయి మేజర్వి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నవీన్.